వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ట్రెండ్ సినీ టాక్. ఈరోజు ట్రెండ్ సినీ టాక్. శ్రీరామ్ అందరికీ తెలుసు, హీరో. ప్రముఖుల రోజు నుంచి మనందరికీ పరిచయం అయ్యారు. సో చూస్తే కనుక అతను నిన్నే అరెస్ట్ అవ్వడం జరిగింది. 8 గంటలు విచారణ చేశారు. డ్రగ్ కేసులో ఒక పొలిటీషియన్ నుంచి తీయడం జరిగింది. తన దగ్గర నుంచి కొనుగోలు చేయడం అందరూ కలిసి దీన్ని ప్లాన్డ్గా పట్టుకున్నారని చెప్పేసి చెప్పొచ్చు. చెన్నై కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. 8 గంటల విచారణ తర్వాత శ్రీరామ్కి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాము. నటికుమార్ గారు, సో ఈయన మన తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. వెంకటేష్ గారితో కానీ అందరితో చాలా సినిమాలు చేశారు. మంచి పేరు కూడా ఉంది. సో చూసుకుంటే కనుక ఈరోజు కూడా రిమాండ్లో 14 రోజులు రిమాండ్లో ఉండడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీ విధించారు కోర్టు. కేసులు నిందితులుగా అన్నా డీఎంకే నేత ప్రసాద్ అజయ్ అని ఉండడం జరిగింది. సో రోజా పూలు సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది శ్రీరామ్కి. ఒకరికొకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మస్క, రామరామ, కృష్ణ కృష్ణ ఇలాంటి సినిమాలతో మన ముందుకు వచ్చారు. కందిరీగా, భలే మంచి రోజులు చిత్రాలు నటించిన శ్రీరామ్ సడన్గా మనం రీసెంట్గా చూస్తే కనుక హైదరాబాద్లో మంగ్లీ డ్రగ్స్ కలకలం చూసాము. ఇప్పుడు మళ్ళీ శ్రీరామ్ తను ఎంతో నటనతో డీసెంట్ యాక్టర్ అని చెప్పొచ్చు. శ్రీరామ్కి ఇప్పటి వరకు క్లీన్ చీట్ అనేది ఉంది. బట్ ఆల్ ఆఫ్ దిస్ సడన్గా అన్నా డిఎంకే పొలిటీషియన్స్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో లావాదేవీలు ఉన్నాయి. సో తన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా దొరికింది. వాళ్ళకి అమౌంట్ 5 లక్షల అమౌంట్ కూడా శ్రీరామ్ గారు వాళ్ళకి పంపించడము. సో స్టేట్మెంట్లో కూడా తేలడం జరిగింది. సో స్టేట్మెంట్లో కూడా తీశారు. సో ఇవన్నీ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేశారు. సో 16 రోజుల రిమాండ్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే కనుక మంచి మంచి సినిమాలు, రామరామ, కృష్ణ కృష్ణ, ఆడవారి మాటల అర్థాలు వేరే అని చెప్పేసి సినిమా మన అందరికీ తెలుసు ఎంత ఫేమస్ అయిందో. రీసెంట్గా చూసుకుంటే హరికథ అని ఒక వెబ్ సిరీస్లో నటించడం జరిగింది. ఎంఎస్ నారాయణ గారి డాటర్ దీన్ని ప్రొడ్యూస్ చేశారు. సో దీని గురించి మనం అసలు ఎలాంటి శిక్షలు పడతాయి ఇలాంటి వాళ్ళకి అని చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి మన దీంతో పాటు లాయర్ ఉన్నారు, మా రాజేష్ గారితో మాట్లాడదాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ చూసారు కదా, మీరు జనరల్గా అందరి సెలబ్రిటీయే మీరు తీసుకుంటూ ఉంటారు. సో అందుకే ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం మేము. మీరు చెప్పండి, వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది? అంటే డైరెక్ట్గా మొత్తము తీసుకుంటున్నారు, అమౌంట్ కూడా క్రెడిట్ చేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి. సో 8 గంటల విచారణ తర్వాత ఆయన తీసుకున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. మీరేమంటారు? అసలు వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది? ఎన్ని డేస్ ఉంటుంది? మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఎన్డీపీఎస్, నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ ప్రివెన్షన్ యాక్ట్ ని మామూలుగా కేంద్రం రూపొందించిన చట్టం. కానీ దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేసి రాష్ట్రాలు, కేంద్రం ఇద్దరు కలిసి ఇంప్లిమెంట్ చేయాలి. కొన్ని రాష్ట్రాలలో ఏంటంటే ఆ చట్టాన్ని ఎక్కువగా అంటే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఏదో చట్టం ఉందంటే ఉంది మామూలుగా అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ స్టేట్ లో 2014 నుంచి 2022 వరకు ఈ చట్టాన్ని ఎక్కువగా అంటే ఏంటిది ఏదో మధ్యలో అకున్ సబర్వాల్ వచ్చి అన్ని చలనచిత్రం మీద, సెలబ్రిటీస్ మీద ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం, అప్పుడు కొంతమంది అరెస్ట్, ఇవన్నీ కూడా అక్కడి వరకే చూసినాం. కానీ 2023 తర్వాత ప్రభుత్వం చేంజ్ అయినాక ఒక 6 నెలలు మాత్రం, మళ్ళీ 6-9 నెలలు మాత్రం మళ్ళీ హై పిక్ గా స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కానీ నన్ను అడిగితే ఎన్డీపీఎస్ యాక్ట్ లో తమిళనాడు, కర్ణాటకలో కూడా స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెము తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ అనేది తగ్గింది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా నరేంద్ర మోడీ 2014లో ఏదైతే ఎలక్షన్స్కి వచ్చిండ్రో అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము నల్లధనాన్ని కట్టడి చేస్తాము. ఆ నల్లధనంతో ఇప్పుడు ఎన్డీపీఎస్ లో ఇప్పుడు ఒక డ్రగ్ కానీ, ఎండిఎంఎస్ కానీ ఒక గ్రామ్ కొనాలంటే అదేదో 5 రూపాయలు 10 రూపాయలు లేదండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక గ్రామ్ బంగారం ఎంత ఉందో దాదాపు ఎండిఎంఎస్ కాస్ట్ కూడా బయట మార్కెట్ లో అంతే ఉంది. ఈ 10,000 రూపాయలు కానీ, 1,00,000 రూపాయలు కానీ, 10 లక్షల రూపాయలు కానీ ఎవడైనా వైట్ మనీ పెట్టి కొంటాడా అండి? ఓన్లీ ఇట్ విల్ బి పర్చేజ్ బై ద బ్లాక్ మనీ. నల్లధనంతో మాత్రమే ఈ ఎన్డీపీఎస్ లో అది గాంజాయి కానీ, ఆల్ఫ్రాజోరం కానీ, ఎండిఎంఏ కానీ, ఇవన్నీ ఇతర రకరకాలుగా కూడా ఈ డ్రగ్స్ ని నల్లధనంతో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు, నల్లధనంతో మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, నల్లధనంతో మాత్రమే కన్స్యూమర్స్ కూడా కన్స్యూమ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ రాజేష్ గారు
రాజేష్ గారు ఇక్కడ మనకి స్టేట్మెంట్లో క్లియర్గా కనిపిస్తుంది. ఆయన దీని నుంచి స్టేట్మెంట్, బ్యాంక్ అకౌంట్మెంట్ స్టేట్మెంట్ తీస్తే శ్రీరామ్ గారి స్టేట్మెంట్ నుంచి అతనికి డబ్బులు పంపించడమే కానీ, అండ్ వాళ్ళు కూడా పొలిటికల్ ఒక నేత దీనిలో ఉన్న వాళ్ళే కదా, అన్నాడీఎంకే నుంచి ప్రసాద్ గారు కానివ్వండి, వీళ్ళందరూ పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళే కదా. నేను అదే అంటున్నాండి, నేను ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్. ఫస్ట్ నల్లధనం నుంచి ఇప్పుడు పొలిటికల్ గా లింకప్ అయింది. మామూలుగా ఎన్డీపీఎస్ యాక్ట్ లో మామూలుగా ఇప్పుడు ఈయన 2-3 నెలల్లో బయటకు వస్తాడు. మామూలుగా ఇంకో పెద్ద గట్ట పెట్టుకొని మంచి సీనియర్ డిజిగ్నేటెడ్ సీనియర్ పెట్టుకుంటే 1 month లో కూడా రావచ్చు. లేకపోతే ఏం పెట్టుకోకుంటే ఒక 3-4 నెలల్లో బయటకు వదులుతారు. అంతటితో ముగిపోదు కేసు. దాని తర్వాత చెన్నైలోనే ఇప్పుడు ఒక కొత్త యాక్ట్ వచ్చింది. ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఎవరైనా నిర్దోషి కాకుండా ప్రూవ్ అయితే వాళ్ళ యొక్క ఆస్తులను కూడా జప్తు చేయాలి అని చెన్నైలోనే బెంచ్ ఉంది. మన సౌత్ ఇండియా మొత్తంలో చెన్నైలోనే ఉంది, తమిళనాడులోనే ఉంది. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్, ఇలాంటి కన్జంప్షన్, ఇలాంటి అదేంటిది బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ద్వారా నల్ల డబ్బు కూడా ఎక్కువ అవుతుంది. వాళ్ళ ఆస్తిని కూడా జప్తు చేసి ఇంకోసారి ఇట్లాంటి మిస్టేక్స్ కి తావు తీయరు, ఇంకోసారి ఇట్లాంటి మిస్టేక్స్ చేయరు. అంటే ఏంటి? ఈ డబ్బు సెలబ్రిటీస్ దగ్గర ఉంది. అంటే ఇప్పుడు దీని వల్ల ఏంటంటే మనం కంక్లూజన్ రైట్ రాజేష్ గారు ఒక చిన్న డౌట్. అంటే ఇంతకు ముందు కూడా చాలా మంది రీసెంట్ గా చూస్తే మనం మంగ్లీ కేసు దగ్గర నుంచి అంటే ఈయన కూడా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అంటే మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు చెన్నైలో ఇలాంటి యాక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు శ్రీరామ్ గారు ఆస్తులు కూడా జప్తు చేయడం అలాంటి ఏమైనా జరుగుతాయా? ఈ కేసులో ఇంతకు ముందు ఎవరైనా జప్తు చేయడం జరిగిందా? ఎస్ అండి, నాట్ ఓన్లీ ఇప్పుడు ఈయనని కాదు, చాలా మంది సెలబ్రేటర్గా అదే అంటున్నా. అక్యూజ్డ్ వేరు, కన్విక్షన్ వేరు. అక్యూజ్డ్ అంటే మామూలుగా ఒక ఎఫ్ఐఆర్ లో ఒక అక్యూజ్డ్ గా ఉన్నారు మాత్రమే. కన్విక్షన్ అనేది వేరు. ఆయన దోషి అయితే 100% ఆయన ఆస్తులను కూడా జప్తు చేస్తారు. దానికి బ్రాంచ్ నాట్ ఓన్లీ తమిళనాడులో, ఆల్ ఇండియా మొత్తంలో సౌత్ ఇండియా బ్రాంచ్ లో, సౌత్ ఇండియా రీజియన్ లో చెన్నైలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో చాలా మంది సెలబ్రిటీస్ యొక్క ఆస్తులు, ఈవెన్ ఒక కారు కొన్నా నువ్వు ఎక్కడి నుంచి కొన్నావు అని లెక్క అడుగుతారు. మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని ఏదైనా ఇల్లీగల్ గా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, ఈ వాళ్ళ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రైట్ రాజేష్ గారు, ఇప్పుడు డ్రగ్ ఫ్రెడర్కి అంటే డ్రగ్స్ వీళ్ళు సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ శిక్ష పడుతుందా లేదు కొనే వాళ్ళకి ఎక్కువ శిక్ష పడుతుందా? ఇప్పుడు డ్రగ్ అదేంటిది కొనే వాళ్ళకు కొంచెం తక్కువ పడుతుందండి. వాళ్ళను మామూలుగా మన యాక్ట్లలో, పీటా యాక్ట్ కానీ ఎన్డీపీఎస్ యాక్ట్లలో వాళ్ళని మేజర్ గా విక్టిమ్స్ కింద పరిగణిస్తారు. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, దీన్ని కమర్షియల్ గా యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళని వచ్చేసి పెడ్లర్స్ గా వాళ్ళకు 8C సెక్షన్ 8C ప్రకారము ఎన్డీపీఎస్ యాక్ట్ లో 8C అనేది ఉంది. దాంట్లో ఏంటంటే దీన్ని కమర్షియల్ గా, ఇప్పుడు అదే ఇంకోటి, గాంజాయి 20 మిల్లీగ్రాములు 10 నుంచి 15 మిల్లీగ్రాములతో నేను సొంతంగా కన్జంప్షన్ చేస్తే తప్పులేదండి, యాక్ట్ ప్రకారమే చెప్తుంది. కానీ వెన్ ఐ క్రాస్డ్ దెర్ ఈజ్ ది కమర్షియల్ లిమిట్, కమర్షియల్ క్వాంటిటీ అనేది ఒక థ్రెషోల్డ్ లెవెల్ ఉంటుంది. ఫర్ గాంజాయి ఉంటుంది, గాంజాయికి 100 గ్రాములు, ఎండిఎంఎస్ కి 10 గ్రాములు, ఇవి ఆల్ఫాజోరమ్ కి 1 kg, ఇవన్నీ కూడా కమర్షియల్ క్వాంటిటీ థ్రెషోల్డ్ లిమిట్స్ అనమాట. ఒక్కొక్క డ్రగ్ కి ఒక్కొక్క కమర్షియల్ క్వాంటిటీ ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఈయన దగ్గర ఎంత పట్టుబడిందో అది ఒకవేళ కమర్షియల్ క్వాంటిటీ కిందికి వస్తే మాత్రము ఆయనకు తొందరగా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. ఆ కమర్షియల్ యాంగిల్ ఉంది కాబట్టి డెఫినెట్లీగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, దర్యాప్తు సంస్థలు ఆ కమర్షియల్ యాంగిల్లోనే ఆలోచిస్తాయి కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని మంత్స్ శిక్ష పడే అవకాశం ఉంది శ్రీరామ్కి ఇప్పుడు? అంటే పట్టుబడింది కమర్షియల్ క్వాంటిటీ అయితే మాత్రము మినిమం ఒక 2 నెలలు మినిమం ఉంటారండి. అది వన్ అంటే గట్టెక్టివ్ పెట్టుకుంటే ఇంకొక 1 month బిలో బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వితౌట్ కమర్షియల్ క్వాంటిటీ అయితే చట్టము శిక్ష కూడా బెయిల్ రావడం కూడా కొంచెం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక అండ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఇది ఎక్కువ బయటకు వస్తూ ఉంది. చూస్తే మంగ్లీ విషయంలో కానీ రీసెంట్గా అక్కడ తీసుకున్న వాళ్ళు కూడా మంగ్లీ బర్త్డే పార్టీ మన హైదరాబాద్లో తీసుకుంటే కనుక వాళ్ళది కూడా బయటకు వచ్చింది. మరి అలాంటి వాళ్ళకి, ఇలా పార్టీస్లో తీసుకున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎన్ని మంత్స్ శిక్ష పడుతుంది? నేను అదే అండి, ఇప్పుడు అంటిల్ అన్లెస్ మనం ఒక ఎఫ్ఐఆర్ కాపీని చూస్తే దాంట్లో క్వాంటిటీని డిసైడ్ చేయడం తప్ప మన శిక్షణ చెప్పడానికి రాదు. యాక్చువల్ గా మంగ్లీ అనే పేరు ఎత్తారు. ఇప్పుడు మంగ్లీ మీరు పేరెత్తారు, మంగ్లీ ఎఫ్ఐఆర్ చూపించి మాత్రమే మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సెన్సిటివ్ ఇష్యూస్. మన ఇంతకుముందు ఏం చేశారు, యాక్టర్ హేమ గారు అరే తీసుకుని కర్ణాటకలో అంత ప్రచారం చేశారు. కానీ లాస్ట్ కు అంటే ఏంటిది కొన్ని విషయాల్లో ఆమెకు ఎగ్జామ్షన్ ఇచ్చారు కోర్టు. అదే అంటున్నా,
బయట ఇప్పుడు ఒక డ్రగ్స్ పార్టీలో ఒక పర్సన్ ఆయన కమర్షియల్ గా వెళ్తున్నారా, పెడ్లర్ గా వెళ్తున్నారా, ప్లస్ కన్జంప్షన్ వెళ్తున్నారా, ఈ డ్రగ్స్ దాంట్లో విక్టిమ్స్ కూడా ఉంటారండి. ఒక వ్యక్తిని కమర్షియల్ గా అక్యూజర్ గా చూడాలా, విక్టిమ్ గా చూడాలనేది కంప్లీట్ పోలీస్ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడి ఉంటది. అంటిల్ అన్లెస్ దట్ కంక్లూజన్ ఆఫ్ చార్జ్ షీట్ వీ కెనాట్ కంక్లూడ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బి పినలైజ్, హీస్ గోయింగ్ టు బి విక్టిమైజ్ అని. ఓకే, మీరు చూసుకుంటే కనుక ఇంతకు ముందు కేసులు చూస్తే కూడా రాస్తరుని వాళ్ళ కేసులో కానీ వాళ్ళు కూడా మస్తాన్ సాయి వీళ్ళందరూ డ్రగ్స్ అనేది వాళ్ళ కనెక్టివిటీ ఉంది కాబట్టి సో ఆల్రెడీ జైల్లో ఉన్నారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి తను కూడా పెట్టలరే కాబట్టి అలాంటి వాళ్ళకి ఎన్ని ఇయర్స్ పడింది అంటారు? అది ఇంకా చార్జ్ షీట్ ఉందండి. ఎన్ని ఇయర్స్ పడ్డం కాదు, బెయిల్ అనేది అందరికి ఒక 2-3 నెలలు వచ్చింది. 1 to డిపెండ్స్ అపాన్ ద తీవ్రతరం కాబట్టి 30 days, 45 days, 60 days లో వచ్చింది. బట్ దాన్ని కంప్లీట్ గా ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అనేది కంప్లీట్ గా ట్రయల్ అనేది నడుస్తుంది. ట్రయల్ లో చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్ అనే అపార్చునిటీస్ విక్టిమ్స్ కి కానీ అక్యూజ్డ్ వాళ్ళకు ఉంటాయి. అంటిల్ అన్లెస్ వీ కెనాట్ గో ఫర్ దట్ స్టేజ్, వీ కెనాట్ కంక్లూడ్ ద పనిష్మెంట్ ఫర్ దట్ NDPS యాక్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, హూమ్ ఎవర్ ఇట్ మే బి ఆల్సో. ఓకే, మామూలుగా చూసుకుంటే కనుక ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు ఎక్కువ సెలబ్రిటీస్ దగ్గర నుంచి డాక్టర్స్ కూడా దీంట్లో మనం రీసెంట్గా చూస్తే ఒమేగా వాళ్ళ మోహన్ వంశీ గారి డాక్టర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఉంటున్నారు. అసలు వీళ్ళకి ఏమైనా రీహాబ్ రూట్స్ ఉంటాయా? అంటే డాక్టర్సే డాక్టర్స్ పిల్లలే ఇలాంటివి చేస్తున్నారు, తనే ఎనితీషియా స్పెషలిస్టు. సో అలాంటి వాళ్ళని ఇది చేస్తూ ఉన్నారా? ఎలా అలవాటు అవుతుంటారు? బేసిక్గా ఇది పార్టీస్లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుందా, లేదు అంటే దీనికి సపరేట్గా బ్రాంచ్ ఉంటుందా? లేదండి, అపార్ట్ ఫ్రమ్ నా ప్రొఫెషన్ ఒక అడ్వకేట్ నుంచి పక్కకు పెడితే, మీరు అలా డాక్టర్లను అట్లా అని మనం మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. ఏంటంటే సమాజంలో కూడా రిసోర్సెస్ తక్కువైపోయాయి, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, మనుషుల మధ్యలో నమ్మకాలు తక్కువైపోయినాయి. వాళ్ళకు ఒక అదేంటిది వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు అదే విధంగా ఒక మనిషికి 2 ఆప్షన్స్ అండి. ఇప్పుడున్న సమాజంలో ఎయిదర్ హీ కెన్ గో ఫర్ సిగరెట్ ఆర్ గాంజా, వాట్ ఎవర్, ఫర్ రిలాక్సేషన్ ఆఫ్ ద బాడీ. కానీ అదే విధంగా ప్రభుత్వం కూడా ఒక సైడ్ నుంచి యోగా డే, ద సంథింగ్ ఎల్స్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ యోగా డే, ఇవన్నీ కూడా మానసికంగా ఏ విధంగా ముందుకు రావాలి, ఇదంతా కూడా ఏ విధంగా సక్సెస్ చేయాలి అంటే చిల్డ్రన్స్ ని చిన్నగా ఉన్నప్పుడే నాట్ ఓన్లీ ద ఫిజికల్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ద మెంటల్ ఎడ్యుకేషన్ తో మనం ప్రిపేర్ చేస్తే డాక్టర్ వృత్తిలో కానీ, సెలబ్రిటీస్ వృత్తిలో కానీ, రాజకీయ వృత్తిలో కానీ ఇలాంటి ఫీల్డ్లకు రాకుండా కూడా అక్కడే మనం చెక్ పెట్టాలని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బిల్డప్ చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు ఇంకొకటి, దీని ద్వారా చట్టాలను కూడా కఠినతరం చేయాల్సిన అవకాశం ఉంది. సపోజ్ వెన్ యూ గో టు మలేషియా, వెన్ యూ గో టు సింగపూర్, నేను మలేషియా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మీరు ఎంట్రన్స్ లోనే వి గివ్ ఫ్రీడమ్, మనం అనుకుంటాం మలేషియా, థాయిలాండ్ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్తే తాగి తందనాలు ఏడొచ్చు అని ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ ఎయిర్పోర్ట్లోనే మీరు చూస్తారు వి గివ్ ఆల్ ఫ్రీడమ్, బట్ ఇఫ్ యూ ఎంకరేజ్ డ్రగ్ విల్ హ్యాంగ్. మీకు ఏంటి, దెర్ ఇస్ నో ఇంకా ట్రయల్ ఏం లేదు, మిమ్మల్ని ఉరి తీస్తామని గవర్నమెంటే పెడుతుంది. అంటే ఒకవేళ చట్టాలు అంటే మీకు స్వచ్ఛత, మీకు స్వేచ్ఛ ఇస్తాం, కానీ ఆ స్వేచ్ఛను అది మిస్యూటిలైజ్ చేస్తే మాత్రం మేము ఏకంగా చంపేస్తాము, స్టేట్ వైజ్ హ్యాంగ్ చేస్తామని పెద్ద పెద్ద సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి యాక్చువల్ గా. సో ఈవెన్ సింగపూర్ లో ఉండి చూయింగ్ గమ్ ఈజ్ ఆల్సో బ్యాన్. మనం ఇప్పుడు మామూలుగా అయితే బబుల్ గమ్ తింటాం కదా, అది కూడా సింగపూర్ లో నువ్వు ఎక్కడైనా చూయింగ్ గమ్ దీన్ని ఉమ్మిస్తే డెఫినెట్లీ నీకు ఒక 2 నెలల శిక్ష పడుతుంది. అంటే వాళ్ళు దాన్ని కూడా ఒక డ్రగ్ ప్లస్ బర్డ్స్ కి యూటిలైజ్ అయ్యే విధంగా కూడా దే ఆర్ మేకింగ్ దట్ మచ్ ప్రికాషన్స్ అండ్ ప్రివెన్షన్ మెజర్స్. సో ఇక్కడ విషయం ఏంటంటే చట్టం కూడా రాజేష్ గారు, ఇప్పుడు వాళ్ళు పొలిటికల్ వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అన్ని డిఎంకే పార్టీ నుంచి ప్రసాద్ గారు అనే పర్సన్ నుంచే తీసుకోవడం జరిగింది, తనకే ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది, డబ్బులు పంపించడం జరిగింది. సో దీనిలో ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వీళ్ళు ఏమైనా తొందరగా బయటపడే ఛాన్సెస్ ఉంటాయా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదండి. ఇప్పుడు మనకు మామూలుగా లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే 3 వింగ్స్ ఉంటాయి. జ్యుడిషియరీ ఏ పొలిటికల్ కి కూడా వినదండి, ఎందుకంటే ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఇక్కడ బెయిల్ ఇవ్వాల్సింది, దాని కన్విక్షన్ తీసుకుపోవాల్సింది జ్యుడిషియరీ మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఎంత సీఎం పిఎం వచ్చినా ఇక్కడ ఇలాంటి కేసుల్లో ఏం చేయలేరండి యాక్చువల్లీ. ఏదైనా ఉంది అంటే ఇంటర్నల్ మెజర్స్ ఉంటాయి, కానీ అన్నిటికి కూడా ఒకవేళ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ లో ఏదైనా పాజిటివ్ నెగిటివ్స్ ఉంటే చేసుకోవచ్చు. కానీ జ్యుడిషియల్ లో మనం వీ కెనాట్ మేనేజ్ ట్రయల్ ప్రాసెస్ లో, ఎందుకంటే చట్టం అందరికీ సమానం కాబట్టి మీరైనా నేనైనా ఇంకెవరైనా ఉంటే
సేమ్ శిక్షలు అయితే అనుభవిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే దీనికి మామూలుగా పొలిటీషియన్స్ డెఫినెట్ గా నాట్ ఓన్లీ ఏఐడిఎంకే పార్టీ, మనం ఒక పార్టీని బ్లేమ్ చేయడం కాదు, ప్రతి ఒక్క పార్టీలో ఏదైతే నల్లధనంతో నడిచే ప్రతి ఒక్క పార్టీలో ఇలాంటి పంచాయతీ 100% కి 100కి 200% ఉంటాయి. మనం చూసుకుంటే కనుక ఇంకా ఎలాంటి అంటే ఇప్పుడు చూస్తే ఎందుకు ఎక్కువగా బయట మన ఇంతకుముందు 2014 2022లో తెలంగాణలో ఉన్న ఒక అఫీషియల్ ఎమ్మెల్యే డ్రగ్స్ పడుపుట్టు డ్రగ్స్ దందాలు ఇరుక్కున్నారు యాక్చువల్ గా. వాళ్ళు ఏదో పోలీసులు పెట్టి మేనేజ్ చేసిండ్రు అంతేగాని ఎమ్మెల్యే పేరు అనవసరము. ఆ దాదాపు ఎమ్మెల్యేలు డ్రగ్స్ ను అమ్మాయిలు ఈ సరఫరాలో ఇరుక్కొని ఉన్నారు యాక్చువల్. ఓకే, ఇలాంటి వాళ్ళందరూ పొలిటికల్గా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి బయటకు వస్తూ ఉంటారా? నేను కూడా ఇప్పుడు సేమ్ అదే క్వశ్చన్ రేస్ చేశాను. వీళ్ళు కూడా సినిమా వాళ్ళు కాబట్టి, వీళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, సో ఇలాంటి కాబట్టి వీళ్ళు కూడా ఏదైనా మేనేజ్ చేసి బయటకు రావచ్చా? నేను అదే అంటున్నాండి, మేనేజ్ 100%. ఇప్పుడు మన సిస్టమ్ లో మేనేజ్ అవ్వలేని వ్యవస్థ అనేది ఏది లేదు యాక్చువల్లీ, ఎక్సెప్ట్ జుడిషియరీ. ఓకే, కానీ జుడిషియరీలో కూడా కొన్ని అవకతవకలనే చూస్తున్నాం మనం. ఇప్పుడు నేషనల్ హైనో ద క్యాపిటల్ టెరిటరీలో ఢిల్లీ హైకోర్టులో నల్లధనం పట్టుబడే ఒక జడ్జి గారి ఇంట్లో. ఇప్పుడు వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ వ్యవస్థనంతా కంట్రోల్ చేయడానికి ఈ నల్లధనం ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా ఎప్పుడైతే ఆ నల్లధనాన్ని మనం కట్టుబడి చేస్తామో డ్రగ్స్ అనేది కూడా 100% మనం తగ్గించవచ్చు. ఈవెన్ ఇన్ పొలిటీషియన్, ఈవెన్ ఇన్ సెలబ్రిటీస్, ఈవెన్ ఇన్ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో రాజేష్ గారు ఇప్పుడు చూస్తే కనుక వీళ్ళందరూ సెలబ్రిటీసు, అన్నీ తెలిసిన వాళ్ళు, ఇది ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు. బట్ చూస్తే నవేడేస్లో మనం న్యూస్లో కూడా చూస్తున్నాము, చిన్న పిల్లకి చాక్లెట్స్లో కూడా పెట్టి పిల్లలకి అలవాటు చేస్తున్నారు. స్కూల్స్లో, కాలేజెస్ వరకు వచ్చేసింది. సో మరి ఇంత జ్యుడిషియరీ ఉన్నప్పుడు, ఇంత కఠిన శిక్షలు ఉన్నప్పుడు ఎందుకు దీన్ని మనం స్టాప్ చేయలేకపోతున్నాం? చూస్తే స్కూల్ పిల్లలకి కూడా రీసెంట్ డేస్లో చూస్తే కనుక స్కూల్స్లో కూడా వీటిని సేల్ చేస్తున్నారు. వాటి నేమ్స్ మీరు అన్నట్లు కాదండి, ఇప్పుడు రీసెంట్ డేస్ లో కాదు, హానెస్ట్ గా చెప్పాలంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే, నా వయసు 33 అండి. వెన్ ఐ వాజ్ 18-19 ఆల్సో నేను గేట్ కోచింగ్ అబిట్స్ లో తీసుకునేటప్పుడు, అబిట్స్ లో కొన్ని ప్రముఖ స్కూల్స్ లలో లేడీస్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, కో ఎడ్యుకేషన్ కాకుండా మామూలుగా లేడీస్ స్కూల్స్ లలో కూడా వాళ్ళు అప్పుడే ఆ చాక్లెట్లలో గంజాయికి అలవాటు పడిన వాళ్ళు మేము లైవ్ గా చూసినాం యాక్చువల్ గా. అంటే ఏంటంటే, until unless you parents monitors the children's, అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్స్ కి ఒక 10 రూపాయలు ఇస్తే దాని లెక్క అడుగుతారు. అదే 1000 రూపాయలు ఇస్తే అంటే ఇష్టం వచ్చినట్లు డబ్బు. ఇప్పుడు మీరు చిల్డ్రన్స్ విషయానికి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మనీ వాల్యూ తెలియకుండా పాకెట్ మనీ ఇస్తే, వీ డోంట్ నో ఫర్ వాట్ దే ఆర్ గోయింగ్ టు బి ఎక్స్పెన్సెస్. వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారో మనం ఏంటిది అంటే మనకు చూడడానికి ఉండదు యాక్చువల్లీ. సో అంటిల్ ఇదంతా కూడా సిస్టమ్ లో పేరెంట్స్ నుంచి మారాలి, గురువుల నుంచి మారాలి, సిస్టమ్ నుంచి మారాలి. సిస్టమ్ లో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, లెజిస్లేటివ్ సిస్టమ్ లో చట్టాలు మారాలి, జ్యుడిషియల్ లో పనిష్మెంట్స్ కూడా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి, బెయిల్ సిస్టమ్ అనేది కఠినతరం కావాలి. టోటల్ ఓవరాల్ లెవెల్లో నల్లధనం కూడా మనకు కంట్రోల్లోకి రావాలి. అప్పుడే ఇట్లాంటి ఆకతాయిలన్నింటినీ కూడా మనము చెక్ పెట్టచ్చు. నాట్ ఓన్లీ ఎన్డీపీఎస్, పిటా యాక్ట్, అమ్మాయిలను దుబాయ్లకు, అదర్ కంట్రీస్ కి ట్రాన్స్ఫర్ చేసి నల్లధనాన్ని సంపాదించండి, ఇవన్నీ ఇల్లీగాలిటీస్ అనేటివి కూడా చట్టానికి వ్యతిరేకాన్ని, ఇవన్నీ కూడా నల్లధనంతో ముడిపడి ఉన్నాయని నా యొక్క అభిప్రాయం. సో మీరు చెప్పారు మలేషియా వాళ్ళు కానీ ఎవరైనా అక్కడి నుంచి తీసుకుంటే కనుక ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అక్కడే శిక్ష పడుతుంది అని చెప్పారు. కానీ చాలా డ్రగ్స్ అనేది ఫారిన్ కంట్రీ నుంచే ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది అనేది కూడా మనం వింటూ ఉన్నాము. సో చూసుకుంటే అక్కడి నుంచి ఎక్కువ తీసుకొస్తున్నారు అని ఇది కూడా ఉంది. మలేషియా నుండి ఏదైనా సరే వాళ్ళే ఎక్కువ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో దాని గురించి ఏమంటారు? అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది, స్కూల్ పిల్లల దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి. అండ్ పేరెంట్స్ ఈ రోజులో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, దానిలో డిఫరెంట్ సైట్లు ఉంటున్నాయి, దానిలో ఆర్డర్ చేసుకోవచ్చు అనే ఒక ఇది కూడా బయట వినిపిస్తుంది. మనకు అది ఆటోమేటిక్గా ఆన్లైన్ త్రూనే అయిపోతుంది, మ్యాన్ టు మ్యాన్ కూడా అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? వాస్తవం అండి, కొన్ని వెబ్సైట్లలో అయితే మామూలుగా మనం జొమాటో పెట్టుకుంటే, మనకి స్విగ్గీ పెట్టుకుంటే బిర్యానీ ఏ విధంగా ఇంటికి వస్తుందో, డ్రగ్స్ కూడా అదే విధంగా కొన్ని వెబ్సైట్స్ అనేటివి పంపిణీ చేస్తున్నాయి. బట్ దానికి ఏంటంటే, దురదృష్టవశాత్తు మన ఇండియాలో సైబర్ క్రైమ్ సిస్టమ్ అనేది ఒక ఫెయిల్యూర్ గా కూడా చెప్పుకోవచ్చు. సైబర్ క్రైమ్ నెట్వర్క్ అనేది అంత స్ట్రెంథన్ గా లేదు. సైబర్ క్రైమ్ నెట్వర్క్ ఒకవేళ స్ట్రెంథన్ గా ఉంటే, మన ఇండియాలో ఇంతమంది అకౌంట్స్లలో డబ్బులు
మామూలుగా మీరు రోజు న్యూస్ పేపర్ చదివితే ఏదో ఒక 5 నుంచి 10 క్రైమ్లు జరిగితే దాంట్లో ఒక 3-4 సైబర్ క్రైమ్ అనేది ఉంది. ఈ సైబర్ క్రైమ్ అనేది వెరీ ఛాలెంజింగ్ టు ప్రజెంట్ సిస్టమ్ కి. ఇదే సైబర్ క్రైమ్ లో డ్రగ్స్ కూడా దందాలు మొదలు పెట్టారు కాబట్టి డెఫినెట్ గా మనము నెట్వర్క్ కూడా మనం స్ట్రెంథన్ అప్ చేయాల్సి ఉంది. ఈ ఇంకొకటి మీరు మలేషియా నుంచి ఇక్కడ నుంచి దిగుమతి అవుతున్నాయి అంటున్నారు కాబట్టి అది అనేది తప్పండి. ఆ కంట్రీస్ లో ఏంటంటే మలేషియా ఇప్పుడు వేరే ఎక్కడో ఇప్పుడు సౌత్ ఈ ఆఫ్రికన్ నేషన్స్ లో తయారై రౌండ్ ట్రిప్పింగ్ డైరెక్ట్ మన ఇండియాకు వస్తే మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మనకు అడ్డుకుంటారనే ఉద్దేశంతో జీరో టాక్సెస్ విషయంలో ప్లస్ కొంచెం మనకు వితౌట్ వెరిఫికేషన్ కొన్ని మనము మన ఫ్రెండ్లీ కంట్రీస్ కి మనం లిబర్టీస్ ఇవ్వడం జరుగుతుంది ఇండియా. అలాంటి కంట్రీస్ ద్వారా మాత్రమే ఇండియాకు వస్తున్నాయి. Right, ఫర్ right. ఎగ్జాంపుల్ Thank you, Rajesh. మన బార్డర్స్ మన బార్డర్ సిస్టమ్ స్ట్రెంథన్ అప్ లేకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నేపాల్ బార్డర్ అనేది ఫ్రెండ్లీ బార్డర్ రావడం వల్ల దాన్ని కొందరు యూటిలైజ్ చేసుకొని గాంజాను నేపాల్ నుంచి ఇండియాకు తరలించడం కూడా జరుగుతుంది. రైట్ థ్యాంక్ యూ రాజేష్ గారు. సో ఇది ఈరోజు ట్రెండ్ సినీ టాక్. మరో టాక్తో రేపు కలుస్తూ చూస్తూనే బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.